శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళందరికీ నా శిరస్సు వంచి మీ పాదాల దగ్గర ఉంచి నమస్కరించుకుంటూ ఇవాల్టి ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపదేశానికి స్వాగతం, సుస్వాగతం. ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత, ఆధ్యాత్మికత. ఈ భూ ఉపరితలం మీద జీవిస్తున్న ప్రతి ఒక్క మానవుడికి సుపరిచయమైన అంశం ఆధ్యాత్మికత. ప్రతి మతం, ప్రతి గురువు, ప్రతి దైవం ఉపదేశించేదే ఆధ్యాత్మికత. దేవాలయానికి వెళ్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికతతో పరిచయం ఉన్నవాళ్లే. దైవాన్ని విశ్వసిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మికతతో సుపరిచయం కలిగిన వాళ్ళే. ఇవాళ ఈ ఆధ్యాత్మికత మీద సమగ్రమైన అవగాహనని పొందే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా చాలామందిలో ఆధ్యాత్మికత అంటే ఒక అపోహ ఉంది. ఆధ్యాత్మికత ఈ జన్మలోకి ప్రవేశించక ముందు ఉన్న అంశాల గురించో, ఈ జన్మ ముగిసిపోయిన తర్వాత మరణాంతర జీవితానికి సంబంధించిన అంశాలకు పరిమితం అయిపోయిందని ఎంతోమంది అపోహపడుతూ ఉంటారు. మొదటిగా ఆ అపోహని మన మస్తిష్కంలోంచి, మన ఆలోచన సంవిధానంలోంచి ప్రక్షాళన చేసుకుని తీరాలి. ఆధ్యాత్మికత ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు ఉన్న అంశాలకి పరిమితమైంది కాదు సుమా. ఆధ్యాత్మికత మరణాంతర జీవితానికి పరిమితమైంది కానే కాదు సుమా. మానవుడు ఇప్పుడు ఇక్కడ నిజ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించగలిగే సత్తా, సమర్థత కేవలం ఆధ్యాత్మికతకే వర్తిస్తుంది. మరింతకీ అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఆధ్యాత్మికత అంటే ఆత్మశక్తిని నిజ జీవితంలో వినియోగించుకోగలిగే శాస్త్రం. మనలోనే అంతర్లీనంగా, అంతర్నిహితంగా, అంతర్గర్భితంగా నిండి నిబిడీకృతమై ఉన్న ఆ ఆత్మని, ఆత్మశక్తిని మన వినిమయంలోకి తెచ్చుకుని ఆ ఆత్మశక్తి ద్వారా మనం ఎదుర్కొంటున్న సమస్యకి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కోగలగటమే, శాశ్వతమైన పరిష్కారాన్ని పొందగలగటమే ఆధ్యాత్మికత అంటే. ప్రతి మనిషి సమస్యల సుడిగుండంలో చిక్కుబడే ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక సమస్యని అనునిత్యం ఎదుర్కొంటూనే ఉన్నాడు. సమస్యల సుడిగుండంలో చిక్కుపడిపోయిన మనిషి ఆ సుడిగుండంలోంచి బయటికి రావటానికి, ఆ సమస్యని పరిష్కరించుకోవటానికి ఎన్నో మార్గాల్ని ఆశ్రయిస్తున్నారు. కొంతమంది పేరు మార్చుకుంటున్నారు, మరికొంతమంది వాస్తు సరిచేసుకుంటున్నారు, సరిచూసుకుంటున్నారు. కొంతమంది గ్రహాలని శాంతింప చేయటానికి పూజలు, వ్రతాలు చేస్తున్నారు. మరికొంతమంది గత జన్మలో తాము చేసిన పాపాల యొక్క పరిణామ క్రమాలేనేమో అని వాటిని పరిష్కరించుకోవటానికి ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేస్తూ వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మార్గాలని మానవుడు ఆశ్రయిస్తూనే ఉన్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ప్రయత్నాల్లో ఎంతో ధనాన్ని, కష్టాన్ని, వ్యయాన్ని ఖర్చు పెడుతూనే ఉన్నాడు. కానీ ఒక్కసారి మీ ఆత్మశక్తిని వినియోగించుకునే ఈ శాస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగించండి. మీలో అంతర్లీనంగా ఉన్న ఆత్మశక్తిని మీ వినిమయంలోకి తెచ్చుకుని ఆ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించండి. ఆ సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే ఆ సమస్యను మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఖచ్చితంగా విజయాన్ని సంప్రాప్తించుకోగలుగుతారు. మీరు నన్నో లేదా మరొకరినో లేదా ఇంకెవరినో ఆశ్రయించాల్సిన అగత్యం లేదు సుమా. మీలోనే ఉన్న, మీరే అయి ఉన్న, మీ నిజతత్వమే అయి ఉన్న మీ ఆత్మశక్తిని మీ వినిమయంలోకి తెచ్చుకుని వినియోగించుకోవటం మాత్రమే. ఆత్మశక్తికి మించిన శక్తి విశ్వంలో మరొకటి లేదని అందరి గురువులు ఉపదేశించారు. ప్రతి ఒక్క దేవదేవుడు ఆత్మశక్తి యొక్క అతుల్యమైన సామర్థ్యం గురించి ఉపదేశిస్తూనే వచ్చారు. అంతర్లీనంగా, అంతర్నిహితంగా నిండి నిబిడీకృతమై ఉన్న, అంతర్గర్భితంగా ఉన్న ఆత్మని వినిమయంలోకి తెచ్చుకొని వినియోగించుకోవటం మాత్రమే. ఆత్మశక్తితో సమస్యని పరిష్కరించుకోవటం ఎలా? మొదటిగా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆత్మ జ్ఞానం ద్వారా ఆత్మ ప్రేమని పొందగలగాలి.
ఆత్మ జ్ఞానం ద్వారా ఆత్మప్రేమ, ఆత్మప్రేమ ద్వారా ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తే అన్ని సమస్యలకి శాశ్వతమైన పరిష్కారాన్ని చూపించగలుగుతుంది. ఆత్మశక్తి ద్వారా సమస్యని పరిష్కరించుకోగలిగే ఈ విద్యనే సంకల్ప శక్తిగా, బ్రహ్మాస్త్రంగా, థాట్ పవర్గా మనం అర్థం చేసుకోగలగాలి. మన ఆత్మశక్తి ద్వారా ప్రస్తుతం మనం ఈ పదార్థ రూప జగత్తులో ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించుకోగలిగే శాస్త్రం పేరే ఆధ్యాత్మిక శాస్త్రం అని మనం అర్థం చేసుకోగలగాలి. ఆత్మశక్తి గురించి స్వామి వివేకానంద మానవాళికి అద్భుతమైన జ్ఞానాన్ని ఉపదేశించారు. అనేక మంది మహనీయులు ఈ ఆత్మశక్తిని వినియోగించుకోగలిగే అత్యంత నిగూఢమైన అంశాన్ని మానవ సంతతికి ఉపదేశించారు. ఆత్మశక్తి ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు అని నేను చెప్తున్న ఈ అంశం సశాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా అని మీరు సందేహించక్కర్లేదు. నేను చెప్తున్న ఈ అంశానికి ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుందాం, ఆత్మని మన వినిమయంలోకి తెచ్చుకుందాం, ఆ ఆత్మశక్తిని వినియోగించుకుందాం, మన సమస్యని పరిష్కరించుకుందాం. ఒక్కసారి అంతర్గర్భితంగా ఉన్న ఆత్మ యొక్క అతుల్యమైన సామర్థ్యాన్ని మీరు రుచి చూశారంటే మీ వంశాంకురాలకు కూడా ఈ విద్యనే ఉపదేశిస్తారు. మీ ద్వారా మీ వంశాంకురాలకి ఈ విద్య అందుకుంటే వాళ్ళ ద్వారా మళ్ళీ వాళ్ళు తమ వంశాంకురాలకి ఈ విద్యను ఉపదేశిస్తారు. దీనికోసం మీరే ధనాన్ని కేటాయించక్కర్లేదు, ఎంతో శ్రమని కూడా చేయాల్సిన అవసరం లేదు, మీ ఇష్టాలనో సుఖాలనో సౌకర్యాలనో త్యజించాల్సిన అవసరం కూడా లేదు. మీరు చేయాల్సిందల్లా నేను ఉపదేశించే ఈ జ్ఞానాన్ని శ్రద్ధగా అధ్యయనం చేస్తే, శ్రవణం చేస్తే, ఆత్మ విద్య మీరు నేర్చుకోగలిగితే ప్రతి సమస్యని స్వయంగా మీరే పరిష్కరించుకోగలుగుతారు. ప్రతి సమస్యకి శాశ్వతమైన పరిష్కారం మీలోనే ఉంది. ఇదే అంశాన్ని భగవద్గీతలో గీతాచార్యులైన శ్రీకృష్ణుడు కర్మయోగంలో 42వ శ్లోకంలో విశేషంగా ఉపదేశించారు. ఇదే అంశాన్ని స్వామి వివేకానంద్ అనేక సందర్భాల్లో ఉపదేశించారు. ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మశక్తిని వినియోగించుకోగలిగే శాస్త్రం పేరే ఆధ్యాత్మిక శాస్త్రం. ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆ అత్యంత నిగూఢమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మీకు అర్థమయ్యే రీతిలో ఉపదేశించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. మీరు కూడా సిద్ధంగానే ఉంటే అద్భుతమైన ఆత్మ విద్యని ఉపదేశించే అద్భుతమైన మహోత్కృష్టమైన కార్యానికి అంకురార్పణ చేద్దాం, శ్రీకారం చుడదాం. సిద్ధమైన మరి ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేద్దాం. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకుని తీరుదాం. స్వస్తి.